My dear friends, today we are meditating on the promised verse which is in Isaiah 40:29. నా ప్రియ స్నేహితులారా, ఈరోజు యెషయా గ్రంథము 40:29 వచనంలో ఉన్న వాగ్దాన వచనమును మనం ధ్యానించబోతూ ఉన్నాము. He gives strength to the weary and increases the power of the weak. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు My dear ఆయనే. friends, are you tired and worn out? ప్రియ స్నేహితులారా, మీరు అలసిపోయి సొమ్మసిల్లి ఉన్నారా? Are you feeling like I'm putting in so much of effort but I'm not seeing any fruit? నేను ఎంతగానో కష్టపడుతున్నాను కానీ ప్రతిఫలం కనబడట్లేదు అంటున్నారా? Every day I'm going to work and I'm working so hard and I'm feeling so much pressure. ప్రతిరోజు పనికి వెళ్తూ కష్టపడుతున్నాను, ఒత్తిడికి గురవుతున్నాను అని మీరు భావిస్తున్నారా? Today God will give you His strength. ఈరోజు ప్రభు తన బలాన్ని మీకు ఇస్తాడు. Lift up your spirit మీ ఆత్మను లేవనెత్తండి, so that you will do everything with ease. అన్నీ సులభతరంగా చేయగలుగుతారు. How does God give us His strength? ప్రభు తన బలాన్ని మనకు ఎలా ఇస్తాడు? Every day when we meditate on His word, He gives us His spiritual strength as He speaks to us. అనుదినము మనం ఆయన వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఆయన మనతో మాట్లాడుతూ ఆత్మీయ బలాన్ని మనకు అనుగ్రహిస్తాడు. And when we spend time with Him in prayer, He restores our soul and gives us strength. ప్రార్థనలో ఆయనతో సమయాన్ని గడిపినప్పుడు మన ప్రాణాన్ని ఆయన సేద తీర్చి బలాన్ని Through అనుగ్రహిస్తాడు. divine counsel, God strengthens us. దైవికమైన ఆలోచనల చేత ప్రభు మనల్ని బలపరుస్తాడు. God led Jethro, Moses' father-in-law, to give him counsel when he was in need. మోషే అవసరతలో ఉన్న సమయంలో తన మామ అయిన ఇత్రోను ప్రభు పంపించి అతనికి ఆలోచననిచ్చాడు. Moses was feeling the pressure of many people coming to him daily to talk about their problems and for him to give them solutions. అనేక మంది ప్రజలు ఆలోచనల కొరకై అతని యొద్దకు వచ్చి వారి సమస్యలను చెబుతూ ఉండేవారు. అతడు ఒత్తిడికి గురవుతుండేవాడు. As he was leading the people of Israel, many people came to him for counsel. మోషే ఇశ్రాయేలీలను నడిపిస్తున్నాడు కనుక ఆలోచనల కొరకు అనేకులు వచ్చేవారు. But he could not take the pressure of meeting and counseling each and every person in Israel. కానీ ఇశ్రాయేలులో ప్రతి ఒక్క వ్యక్తిని కలిసి వారి సమస్యలకు పరిష్కారం చెప్పడం అతనికి ఎంతో ఒత్తిడిగా ఉండేది. Jethro saw how tired and how stressed he was. మోషే ఎంతగా ఒత్తిడికి లోనవుతూ అలసిపోతున్నాడో ఇత్రో చూశాడు. So Jethro spoke to Moses and said, "What you're doing is not correct. నువ్వు చేస్తున్నది సరైన పని కాదు అని ఇత్రో మోషేతో మాట్లాడి You చెప్పాడు. will get tired and weak if you continue doing this all by yourself." నీవొక్కడివే ఇలా చేస్తూ పోతే అలసిపోయి బలహీనమైపోతావు అని చెప్పాడు. And he gave him counsel on how to delegate his tasks, put in the right people to take care of all the minor issues so that all the bigger problems can be brought to Moses. చిన్న చిన్న సమస్యలను పరిష్కరించడానికి సరైన వ్యక్తులను ఎలా ఏర్పరచుకోవాలి, పెద్ద విషయాలను సమస్యలను తనెలా పరిష్కరించాలి అనే సరైన ఆలోచనలను In the ఇచ్చాడు. same way, God will send people to counsel you in the right direction. అదే విధంగా సరైన మార్గంలో నడవడానికి ప్రభువు సరైన వ్యక్తులను మీకు ఆలోచన చెప్పేందుకు Give you పంపుతాడు. godly advice దైవికమైన ఆలోచనలు to ఇస్తాడు strengthen you. మిమ్మల్ని బలపరచడానికి. So today God will strengthen you when you feel weak. కాబట్టి ఈరోజు మీరు బలహీనంగా ఉన్న సమయంలో దేవుడు బలపరుస్తాడు Through His word, తన వాక్కు ద్వారా. and He will speak to you when you pray to Him మీరు ఆయనకు ప్రార్థించినప్పుడు మీతో మాట్లాడతాడు. and send you people to guide you. మిమ్మల్ని నడిపించడానికై ప్రజలను పంపుతాడు. Yes, my dear friends, as we see in Isaiah 40:31, ప్రియ స్నేహితులారా, యెషయా 40:31 చూచిన as you విధంగా wait upon the Lord, మీరు యెహోవా యొద్ద వేచి He will ఉన్నప్పుడు renew your strength like the eagles. పక్షిరాజు వలె ఆయన మీ బలాన్ని నూతన You పరుస్తాడు. will walk but not feel weary. మీరు అలయక సొమ్మసిల్లక నడిచెదరు. You will run and not be faint. మీరు అలయక పరిగెత్తెదరు. So trust in the Lord. కాబట్టి ప్రభువుని Keep విశ్వసించండి. your hope in the మీ Lord నిరీక్షణ ఆయన యందు and ఉంచండి. wait upon Him each day. ప్రతిరోజు ఆయన యొద్ద వేచి ఉండండి. He will renew your strength ఆయన మీకు నూతన బలాన్ని and ఇస్తాడు. you will be able to do everything with ease. అన్నీ సులభతరంగా మీరు చేయగలుగుతారు. Right now, let us receive the strength for today. ఈరోజు మనం ఆ బలాన్ని పొందుకుందామా? Lord, today strengthen each one of your children. ప్రభువా, ఈరోజు నీ బిడ్డలందరినీ కూడా బలపరచండి. Strengthen their hearts. వారి హృదయాలను బలపరచండి. Strengthen their mind. వారి మనస్సును బలపరచండి. Strengthen their soul. వారి ప్రాణాన్ని బలపరచండి. Strengthen their body. వారి శరీరాన్ని బలపరచండి. Whatever weakness they have,
ఎటువంటి బలహీనతలున్నా, whatever stress they have, ఎటువంటి ఒత్తిడి వారికున్నా, whatever is dragging them down, వారిని ఏది కిందకి లాగి వేస్తున్నా, today remove it, Lord. ఈ రోజు అవన్నీ తొలగించండి. Fill them with your peace. నీ సమాధానముతో Fill నింపండి. them with your divine strength. నీ దైవిక బలముతో నింపండి. Help them to do each and every task with ease. ప్రతి పని కూడా ఎంతో సులభంగా చేయగలిగే శక్తిని Let ఇవ్వండి. your Holy Spirit guide them. నీ పరిశుద్ధాత్ముడు వారిని నడిపించునుగాక. Let them receive the solutions for what they need to do as they read the Bible. వారు బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉండగా వారు చేయవలసిన పనుల్లో వారికి జవాబులు దొరుకునుగాక. Help them to listen to your voice as they pray to you. వారు ప్రార్థించగా నీ స్వరాన్ని ఆలకించుదురుగాక. Send them godly people to give them the right advice to guide them in the right path. వారిని సరైన మార్గంలో నడిపించడానికి సరైన సలహాలను ఇచ్చేటువంటి దైవిక ప్రజలను పంపండి. Yes, Lord, today we receive your strength. అవును ప్రభువా, ఈ రోజు నీ బలాన్ని మేము పొందుకుంటున్నామయ్యా. Renew the strength of your children నీ బిడ్డల బలాన్ని నూతనపరచండి. and let them do everything with ease. అన్ని సులభంగా చేయుదురుగాక. In Jesus' name I pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. May God bless you. ప్రభు మిమ్మును దీవించుగాక. My precious friend, నా అమూల్యమైన స్నేహితులారా, through the television program టెలివిజన్ కార్యక్రమాల ద్వారా, and through the social media programs, సోషల్ మీడియా కార్యక్రమాల ద్వారా, which we send out to thousands of people every day, ప్రతి దినము వేల కొలది మందికి పంపిస్తూ ఉన్నాం. God's power flows into the people. దేవుని యొక్క శక్తి ప్రజల్లోనికి బయలు వెలుచున్నది. Miracles happen. అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. Tears are wiped away. కన్నీరు తుడవబడుతున్నది. Lives are built. జీవితాలు నిర్మాణం చేయబడుతున్నాయి. We are looking for sponsors for every program that comes through social media every day. అనుదినము సోషల్ మీడియా ద్వారా వచ్చేటువంటి కార్యక్రమాలకు మీరు స్పాన్సర్ చేయాలని కోరుతున్నాం. And as you co-sponsor or sponsor, we'll have your names there and your prayer requests, and I'll be personally praying for you. మీరు స్పాన్సర్ గా ఉన్నా సరే, కో స్పాన్సర్ గా ఉన్నా సరే, మీ యొక్క ప్రత్యేకమైన పేర్లు అక్కడ ఉంటాయి. నేను మీకోసమే ప్రత్యేకంగా ప్రార్థిస్తాను. Millions who watch will also pray for you. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న కోట్ల మంది మీ కొరకై ప్రార్థిస్తారు. God will bless you. దేవుడు మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాడు. We'll send you a copy also. మీకు ప్రత్యేకమైన కాపీని కూడా పంపిస్తాం. So please call this number. దయచేసి యొక్క నంబర్ను మీరు సంప్రదించండి. When you have the birthday, మీ జన్మదిన సందర్భంగా, your birthday or your loved one's birthday, మీ జన్మదినమైనా, మీ ప్రియులైన వారి జన్మదినమైనా సరే, wedding anniversary, మీ వివాహ వార్షికోత్సవమైనా, or the loss of a loved one, a memorial day, లేదా మీ యొక్క ప్రియులైన వారిని కోల్పోయినప్పుడు వారి యొక్క జ్ఞాపకార్థమైనటువంటి దినాన్ని బట్టి, or a Thanksgiving offering, ఒకవేళ కృతజ్ఞత కానుకగా, or giving 1 month's salary as the first month's salary when you get a job, మీకు ఉద్యోగం లభించినప్పుడు ఒక నెల జీతాన్ని కానుకగా మీరు పంపించినట్లయితే you can honor God. మీరు దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నారు. All your donations are going for the service of the people in the name of Jesus. మీరు పంపించేటువంటి విరాళములన్నీ కూడా యేసుక్రీస్తు నామములో నిరుపేదలకు సహాయపడుతున్నాయి. Here's how you can support. ఈ విధంగా మీరు స్పాన్సర్ చేయవచ్చును. లక్షలాది మందిని తాకబడుచున్న ఈ టెలివిజన్ కార్యక్రమానికి మీరు www.jesuscalls.org అను మా వెబ్సైట్ ద్వారాను, మరియు మీకు సమీపంలో ఉన్న యేసు పిలుచుచున్నాడు ప్రార్థనా గోపురమును వ్యక్తిగతంగా సందర్శించి మీ ధారాళమైన కానుకలను సమర్పించవచ్చును.